శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము, చతుర్థ సూత్రము తత్వ సమన్వయాతో. ఇది తత్వ సమన్వయాతో అధికరణం అనమాట. 3 అధికరణాలు అయినాయి ఇప్పటికే. జిజ్ఞాస అధికరణము, జన్మాది అధికరణము, శాస్త్రయోని అధికరణము, తత్వ సమన్వయాధికరణం. ఇది జరుగుతున్నది. ఇది ప్రథమాధ్యాయము, ప్రథమ పాదం అనమాట. దీనిలో ఇంతవరకు కూడా మోక్షం అనేటువంటిది ఆ కర్మలు వల్ల ఏ ప్రకారంగా అయితే వస్తువు యొక్క ఉత్పత్తి, దానిని మనం సాధించుకోవడం, పొందటము, అది మళ్ళా సంస్కరించుకోవడము, ఏ ప్రకారంగా అది చివరికి వికారం చెందిపోతుందో ప్రతి నామరూప వస్తువులు, అలాంటి దాని కింద మోక్షము రాదు. ఎందువల్లంటే ఒక కొండని తయారు చేయొచ్చు, ఆ కొండని మళ్ళా తయారు చేసి పొందవచ్చు, మళ్ళా దాన్ని కాల్చి ఎర్రగా చేసి పగలకుండా చేసుకోవడం అనే సంస్కారం చేయొచ్చు. పచ్చికొండ కాల్చి చేసుకోవచ్చు. మళ్ళీ ఆ కొండని మనము వాడుకొని కొంతకాలానికి అది పగిలిపోతుంది. ఇట్లా కర్మ ఫలాలు 4 రకాలుగా, ఆ కర్మ విషయాలు, కర్మ వస్తువులు 4 రకాలుగా ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ భాషలో ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార్య. ముందు పుట్టించడము, దాన్ని పొందడము, తర్వాత సంస్కరించుకోవడం, తర్వాత వికారం చెందటము. అలా మనం ఒక పాలు విషయంలో కూడా అంతే అనమాట. అలా మన బిడ్డలు కూడా అంతే. పుట్టిస్తాము, పొందుతాము నాన్న అని, తర్వాత వాళ్ళని నామకరణ ఇత్యాది చదువు, సంస్కారము ఇస్తాము, తర్వాత తల్లిదండ్రులు కాదని దూరంగా వెళ్ళిపోతుంటారు, వికారం చెందిపోతారు. అట్లాగా మోక్షం కాదు. మోక్షం అనేది మన స్వరూపము. ఆ స్వరూప జ్ఞానాన్ని మనము శాస్త్ర ఆచార్యుల దగ్గర కలిగి తెలుసుకొని, అది మనతో పాటే మనము మన స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానమే మోక్షం. కాబట్టి ఈ స్వరూప జ్ఞానము నిత్యముగా ఉండిపోతుంది. స్వరూపం కాని జ్ఞానము ఏదైతే ఉందో, నేను జీవుడు అనే జ్ఞానము, అది అజ్ఞానము. ఎప్పుడు వరకు అయితే చీకటి ఉన్నంత వరకు పాముగా అనిపిస్తుంది. అజ్ఞానం ఉన్నంత వరకు నేను జీవుడు, దుఃఖి, సంసారి అనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగించుకుంటామో ఆ జ్ఞానము నా సొంతము, స్వరూపమై ఉంటుంది అనమాట. ఇక దానికి నివృత్తి లేదు, తొలిపోయేది లేదు. ఎందుకంటే కర్మల వల్ల సంపాదించింది కాదు, అది జ్ఞానం వల్ల సంపాదించుకో. జ్ఞానం వల్ల పొందింది అది స్వరూప విషయం కాబట్టి నిత్యముగా ఉంటుంది. దీంట్లో కర్మలకు సంబంధం లేదు. అందులో అది పొందేందుకొరకు దానికి కాలం అపేక్ష లేదు, దేశం అపేక్ష లేదు, కర్మ యొక్క అపేక్ష లేదు. అట్లాగా నేను పొందాను, నన్ను నేను తెలుసుకున్నాను. తెలుసుకోవడమే పొందడం. అందువల్ల ఇక్కడ జిజ్ఞాస చేయడం అంటే తెలుసుకోవడము, తెలుసుకోవడమే పొందడం. కాబట్టి బ్రహ్మము
ఈ ప్రకారంగా బ్రహ్మముని పొందుట జ్ఞానంతో పొందుట. ఆ జ్ఞానంతో పొందుట అంటే అర్థం ఏంటంటే దాని యందు ఉండేటువంటి ఆరోపము, విపరీత జ్ఞానం తొలగించుకోవడము, సరైన జ్ఞానం కలిగించుకోవడము. ఇది అన్నమాట. నిన్నటి వరకు ఈ పాఠం ఎంతవరకు జరిగింది అనమాట. ఎవరి దృష్టిలో మోక్షం ఉత్పాద్యం అవుతుందో, పుట్టించబడుతుందో దానికి మనోవాక్కాయిక కర్మలు కావాలి. ఆ మనోవాక్కాయ కర్మల వల్ల సంపాదించినవన్నీ వికారం చెందుతుంది. తథా వికార్యత్వేచ తయో పక్షయో మోక్షస్య ధ్రువం అనిత్యత్వం. ఈ పొందేది ఈ త్రికణాలతో మనము పొందేది, ఉత్పత్తి చేసుకునేది, ఉత్పత్తి తర్వాత పొందుట. ఉత్పత్తి పొందుట అంటే పుట్టించటము, పొందడము. ఈ రెండు అనిత్యమవుతుంది, వికారం అయిపోతుంది. తప్పకుండా మోక్షం అనేది నిలవదయ్యా అని ధ్రువం అనిత్యత్వం. ఎందుకని ఎట్లా అన్నారంటే ఉదాహరణకి లోక దృష్టాంతం చెప్తున్నాను. పెరుగు తయారవ్వాలంటే ఏమి జరిగింది అనమాట. అట్లా నహి దద్యాది వికార్యం ఉత్పాద్యం వా ఘటాది నిత్యం దృష్టం లోకే. అంటే నహిని ఇక్కడ పెట్టుకోవాలి. నహి నిత్యం దృష్టం లోకే. అది నిత్యముగా లోకంలో లేదు, నిత్యంగా ఉండలేదు. దద్యాది అన్నట్టు. దది ప్లస్ ఆది, ఆది పదం చేత పెరుగు, పండు, అన్నము, బిడ్డలు, చెట్లు, ఇళ్ళు, శరీరానికి ఉండేటువంటి చికిత్సలు కూడా అంతే. ఏం చేస్తూనే ఉంటాం. ఎంత చేసినా సరే దాని వికారం మాత్రం అదో ఇనప వస్తువుకి తుప్పు పడితే ఏమైందమ్మా, మళ్ళీ పేపర్ కొట్టి మళ్ళీ రండి, మళ్ళీ వస్తుంది. సరే అది తీసేసి మళ్ళీ ఇంకోటి వేసినట్టు దాని బతుకు అంతే. ఏది శాశ్వతంగా ఉండడం లేదు, నిత్యంగా ఉండడం. అందుకని ఈ శరీరాన్ని శుక్లశోణిత పిండంగా ఉన్నప్పటి నుంచి డాక్టర్ దగ్గర తిరుగుతూనే ఉన్నాం. చివరికి పాడెక్కించేంత వరకు చెప్పాలి. అట్నుంచి అట్నే ఐసీయూలోకి పెడతామా, అట్నుంచి అట్నే వెనక డోర్ తీసేస్తాం. కడుపులో పిండం పడినప్పటి నుంచి డాక్టర్ ఏమైనా అయిందా? అందువల్ల వికార వస్తువులు ఇవన్నీ. అందుకని దది ఆది అన్నాడు. పెరుగు, పండు, మనుషులు, ఇళ్ళు, వాకుళ్ళు అన్నీ అంతేనయ్యా. ఆది పదం చేత వికారమైపోయేది. ఉత్పాద్యం వా ఘటాది, పుట్టించేటువంటి ఘటాదులు, కొండ వగైరా ఇవన్నీ పుట్టిస్తున్నాం. దాన్ని కుండని మట్టి ద్వారా మనం పుట్టిస్తున్నాం. ఆ మట్టి ముద్దలో నుంచి దాని ఆకారం చేసేసాం, దాని ఆకారాన్ని తీసుకొచ్చినాం బయటకి. అలాగ బంగారం బిస్కెట్లో నుంచి ఆభరణం తీసుకొచ్చాం. దూదిలో నుంచి నూలులో నుంచి వస్త్రము తీసుకొచ్చేసాం. ఇట్లాగ కడుపులో రక్త శుక్లశోణితాల ద్వారా పిండం చేసుకొని ఆ పిండాన్ని 9 నెలలు దానికి ఆకారం ఇచ్చి దాన్ని పుట్టించి మరలా వికారం చేసిపోయినాను. ఇలాగ ఉత్పత్తి అయ్యేటువంటి ఘటాదులన్నీ, కుండ వగైరా ఇవన్నీ లోకంలో నిత్యంగా చూడడం లేదు. నహి నిత్యం దృష్టం లోకే. దృష్టం అంటే ఇది ప్రత్యక్ష ప్రమాణం, అందరికీ అనుభవవేద్యం. మనము చూస్తూనే ఉన్నాం కదా నిత్యంగా ఎక్కడున్నాయి, ఏ వస్తువు ఉన్నది
ఏ వస్తువు మనం పొందామో ఆ వస్తువుకి ఎప్పుడు ఏదో ఒక రకం వికారాలు వస్తూనే ఉంటాయి. ఆ వికారాలకు మనం ఏదో చేస్తూనే ఉంటాము. ఆ చేసేవన్నీ వికారాలని పోగొట్టడం లేదు కదా, వికారాలు అలాగే ఉంటున్నాయి. చివరికే నాశనం అయిపోతాయి. అందువల్ల ఇట్లాగంటారా మోక్షము, అది కూడా పోతుంది. ఇట్లా కాదు మోక్షం సంపాదింపబడింది కాదు, అదేమో అది ఉత్పత్తి చేయబడింది కాదు, అది పుట్టింపబడినది కాదు, దాన్ని పొందేది కాదు, దాన్ని సంస్కరించుకునేది కాదు, అది చివరికి వికారాలు చెంది నశించేది కాదు. కానీ లోకంలో వస్తువులన్నీ ఇలాగే కనిపిస్తున్నాయి. లోకములో ఉండే వస్తువులోనే మోక్షం కాదు, లోకంలో ఉండే వస్తువులోనే మోక్షం కాదు. ఇంకో మాట, భగవంతుడి విషయంలో, పరమాత్మ విషయంలో కూడా ఇట్లా ఆలోచన చేయకూడదు. ఇట్లాగ మనం చేయడం బట్టి భగవంతుడి కోపం వస్తుంది, సంతోషం వస్తుంది, భగవంతుడు మెచ్చుకోవాలి, ఇట్లాంటివన్నీ మనకుండే అంతఃకరణం ఆయనకి కూడా ఉంది అనుకోవటము, మన మనసులాగే ఉంది అనుకోవటం, మనకున్నట్టుగా రాగద్వేషాలు అనుకోవటం తప్పు. చాలా మందికి అర్థమే కాదు. ఇట్లాగా విదేశీ మతాలన్నీ ఇట్లాగే చెప్తుంటారు కదా. మన దేశంలో సనాతన ధర్మంలో ఉండేటువంటి ఉపాసకులు కూడా ఇలాగే చెప్పుకుంటుంటారు. నైవేద్యం పెట్టకపోతే దేవుడికి కోపం అట్లా ఇట్లా. కానీ వేదంలో చెప్పబడినటువంటి ఈశ్వరుడు, బ్రహ్మము అట్లా కాదు, నిర్వికారుడు, నిరవయుడు, నిత్యమైన వాడు. ఆయనకి ఇట్లాంటివన్నీ గుణదోషములు ఏమి అంటనే అంటవు, అసంగుడు అని కదా చెప్పింది. ఈ అసంగ పదం ఎందుకు వాడరు మీరు విదేశీ మతాలు? అల్లాకి కోపం వస్తుంది, వాడికి కోపం వస్తుంది. చూడండి, దేవుడు కోపం వచ్చి తుఫాను పుట్టించాడు అంత. మనలాగా వీధి రౌడీలాగా దేవుడు అట్లాగా ఆయనకంట తుఫాను పుట్టించేసాడంట. భూకంప దేవుడికి ఎంత కోపం వచ్చేసింది. అట్లా మనలాగే, అట్లా ఏమీ తప్పు, అది అట్లాంటివేమి లేదు. అది ప్రకృతి, నేచర్. అది భగవంతుడికి ఏం సంబంధం లేదు, ఏం జోక్యమే లేదు. అందుకని కాబట్టి ఈశ్వరుడిని కూడా అలా లాక్కూడదు. మామూలు లోక విషయాల వలె మోక్షాన్ని అసలు లాక్కూడదు. అది లోక విషయం కాదని, అలౌకికమైనటువంటి ఆత్మ వస్తువు. కాబట్టి నహి దజ్యాది వికార్యం ఉత్పాద్యం వా కటాది నిత్యం దృష్టంలోకే. ఆ నహి అనేది నిత్యం పక్కన పెట్టుకోవాలి, నహి నిత్యం దృష్టంలోకే. కాబట్టి దజ్యాదులు వికారం చెందినట్టుగా ఉత్పత్తి అయిన వస్తువులు, ఘటాది వస్తువులు వికారం చెందినట్టుగా ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఆ విధంగా మనము మోక్ష విషయంలో చూడలేము అని చెప్పేసినాడు. కింద వాక్యం నచ ఆప్యత్వేన అపి కార్యాపేక్ష, నచ కార్యాపేక్ష అన్నమాట. ఆప్యత్వేన నచ కార్యాపేక్ష, ఇంకనూ అది పొందేటువంటిది కాదు. పొందే వస్తువు అంతా కర్మ వస్తువు అన్నమాట, కార్య వస్తువు. ఎట్లాగైతే మనం మూకుళ్ళో వేసి తయారయ్యే వస్తువు పక్వానికి రాగానే మళ్ళీ తీసేస్తాం. అపకలతో తీస్తున్నావు, లేదా జంతికలు తీస్తున్నావు, మిక్సర్ తీస్తున్నావు, అది తీస్తున్నావు, అట్లాగా పెనం మీద వేసిన దోశ తీస్తావు, గారెలు తీసేస్తుంటావు. అట్లాగా తయారైన వస్తువుని తీసినట్టుగా ఆ రకంగా మోక్షము పొందే విషయమో కాదు. తయారైంది మోక్షము, దాన్ని పొందండి, పొందే వస్తువుగానే కాదు. అట్లాగా భగవంతుని కూడా మనము సాక్షాత్కరించుకోవడం అనేది కూడా తప్పు.
ఏ మూల నుంచి ఆయన సాక్షాత్కరింపబడతాడు. అందువల్ల చెట్టులో నుంచి పుట్టుకొని రాడు భగవంతుడు పరమాత్మ. పుట్టలో నుంచి పుట్టడు, భూమిలో నుంచి పుట్టడు, ఆకాశములో నుంచి, వాయువులో నుంచి, అగ్నిలో నుంచి, జలములో నుంచి భగవంతుడు పరమాత్మ పుట్టడు. ఎందుకంటే అసలు సూర్య పరమప్రసాద లేకుండా ఉన్నాడు, ఆప్యత్వమే లేదు. అన్ని రూపాలుగా ఆయనే ఉన్నాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ సూర్య మనమోప్రసాదులు లేకుండా ఉన్నాడని చెప్తుంటావు కదా. అలాగా పుట్టుకొని వచ్చినాడంటే గ్యాప్ వచ్చేస్తుందా? నామరూపాలకి గ్యాప్లు ఉంటాయి, కానీ నామరూపరహితమయ్యి సర్వవ్యాపకమయ్యి ఎక్కడ ఆ అణువంత ఖాళీ లేకుండా ఉంటే నువ్వు ఒకదాని నుండి ఇంకొక దాని దగ్గరకు రావాలంటే కాలము, దేశము, గ్యాపులు ఉండాలి కదా. గ్యాపులు ఎక్కడున్నాయి పరమాత్మకి? ఆకాశానికే గ్యాప్ లేదే. అంతటా ఆకాశమంతా వ్యాపింపబడింది. ఆకాశానికి కూడా ఆయన వ్యాపకంగా ఉన్న పరమాత్మ పుట్టుకు రావడము, దాన్ని పొందడము సాధ్యమది కాదు. నచ ఆప్యత్వే నాపి కార్యాపేక్ష. అది పుట్టిన దాన్ని పొందాలంటే, పుట్టిన దాన్ని పొందాలంటే దానికి కర్మాపేక్ష కావాలి, కర్మాపేక్ష కావాలి. అట్లా అదనమాట. అందుకనే ఆవులో నుంచి వచ్చే దూడ కానీ, గేదెలో నుంచి వచ్చే దూడ కానీ, తల్లి నుంచి వచ్చేటువంటి బిడ్డ కానీ లాగుతారుగా డాక్టర్లు. అది ఆప్యం అంటే. అట్లాగా చెట్టుకు ఉండేటువంటి కాయని కోస్తాం, పండును కోస్తాం, ఇది ఆప్యం అంటే. మరి పరమాత్మ అట్లాగా ఆప్య వస్తువుగానే కాదు. అట్లాగా మోక్షం అనేటువంటిది ఆప్య వస్తువు కాదు, నువ్వే అయ్యున్నావు. అలాగా దశముడు నువ్వు అయ్యున్నావు అనేది కూడా ఆప్యం కాదు. నువ్వు 10వ వాడివిరా అంటే ఆప్యమా? అది 10వ సంఖ్య తెలియకపోవడం అనేది అది తెలియజేయడం. నువ్వే అయ్యున్నావు 10వ వాడు, లెక్కించేవాడే 10వ వాడు అయ్యున్నది. అది ఆప్య వస్తువు కాదు, అది అప్రాప్త వస్తువు. ప్రాప్తస్య ఏవ ప్రాప్త, ఉన్నదాన్నే పొందుట. అందువల్ల ఇక్కడ ఆప్యానికి కూడా కార్యాపేక్ష కావాలి. ఇది ఆప్య విషయము కాదు అన్నారు. నచ ఆప్యత్వేనాపి కార్యాపేక్ష నచ అపేక్ష అనమాట. మరి ఏమిటంటారు చెప్తాను. స్వాత్మస్వరూపత్వే సతీ అనాప్యత్వాత్. స్వాత్మస్వరూపమైంది కాబట్టి, స్వస్వరూపమైంది కదా, దాన్ని పొందవలసిన పని లేదు. స్వాత్మస్వరూపత్వే సతి, స్వాత్మస్వరూపమై ఉండగా దానిని పొందదగిన విషయముగా అదు. అనాప్యత్వాత్, ఆప్యత్వము లేదు. అనాప్యత్వాత్ అంటారు. అనాప్యత్వాత్ అంటే పొందవలసిన విషయం కాదు, సుస్వరూప విషయము. యథా కంఠాభరణముతో మెడలో చైన్ ఉంది, అది వెనక్కి పడిపోయింది, అది ఫ్రంట్ లో కనిపించటం లేదంటే ఎవరో చెప్పారు నీ వెనకాల చూడు, నీ వెనకాల వేలాడుతుంది వీపులో అని చెప్తే దాన్ని దొరికింది అంటే దొరికే వస్తువు కాదు కదా, అది ఉన్న వస్తువే కదా. అది అనాప్యత్వాత్, అది ఇదో పాయింట్ ఏంటి అంటే పుట్టించేది కాదు, పొందేది కాదు. ఇప్పుడు చెప్తున్నారు. మరి ఏమిటంటారు చెప్తాను. స్వరూప వ్యతిరిక్తత్వేపి బ్రహ్మణః న ఆప్యత్వం. స్వరూప వ్యతిరిక్తత్వేపి బ్రహ్మణః న ఆప్యత్వం. స్వరూప వ్యతిరిక్తత్వేపి, స్వరూపానికి భిన్నమైనా సరే
బ్రహ్మము పొందదగినది కాదు. అంటే నేను జీవుణ్ణి కదా, బ్రహ్మము కాదు కదా అని స్వరూపానికి భిన్నము అనుకున్నా సరే, అంటే నేను అనుకుంటున్నా, దేహేంద్రియాలుగా భావిస్తున్నాను, నేను దేహేంద్రియాలుగా భావిస్తున్నా. దీన్ని అనమాట స్వరూప వ్యతిరేకతత్వే అనింది. స్వరూప వ్యతిరేకతత్వేపి బ్రహ్మణ, బ్రహ్మము స్వరూపానికి భిన్నంగా ఉండినా, స్వరూపానికి వేరుగా అనిపించినా, బ్రహ్మము నా ఆప్యత్వం పొందదగినది కాదు, పొందదగినది కాదు. ఎందుకయ్యా అంటే నేను జీవుడు అనుకున్నాను కాబట్టి నేను బ్రహ్మము కాదు అనుకున్నాను. అయినా సరే పొందే విషయము కాదది. ఎందుకయ్యా అంటే తెలుసుకునే విషయమే కానీ పొందేది కాదు. రెండోది తప్పు తెలివి తొలగించుకోవాలి, అజ్ఞానం తొలగించుకునేది కానీ పొందేది కాదు అన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే కుండాకారంలో ఉన్నా సరే మట్టిని పొందదగినది కాదు. కుండాకారముగా ఉన్నాను నేను, మట్టి ఆకారం కాదు. మట్టి ఏమో ఈ యొక్క వ్యవహారము లేనిది, నీళ్లు తీసుకురావడం అట్లాంటిది మట్టికి లేదు. అయినా సరే మట్టిని పొందేది ఇది కాదు. మట్టిని పొందవలసిన పనిలే, నువ్వే మట్టి అయ్యే ఉన్నావు అట్లా. కాబట్టి స్వరూప వ్యతిరేకతత్వేపి, స్వరూపానికి వేరుగా నేను అనుకుంటున్నా, జీవుడు అనుకుంటున్నా. అయినా సరే బ్రహ్మమే నువ్వు, బ్రహ్మాన్ని పొందేది కాదు. అందువల్ల జ్ఞానం వెలిగించుకున్న తర్వాత దేహేంద్రియ వ్యవహారం ఉన్నా సరే, నేను దేహేంద్రియాలతో కూడి ఉన్నాను అని సరే బ్రహ్మాన్ని మాత్రం పొందేది కాదు. బ్రహ్మం అయితే నీవే అట్లా. ఆకాశము, బాహ్యాకాశము వ్యాపకంగా ఉన్నా సరే, ఘటంలో ఉండే ఆకాశము పరిచ్ఛిన్నంగా ఉన్నా సరే ఆకాశాన్ని పొందవలసిన పని లేదు. అందువల్ల ఆకాశం కంటే నువ్వు వేరు కాదు. నేను జీవుడు అనుకున్నా సరే, నవద్వారపురంలో ఉన్నా సరే ఈ యొక్క బ్రహ్మమును పొందవలసిన పని లేదు. ఎందుకంటే బ్రహ్మము ఎందే నువ్వు ఉన్నావు అట్లా. అది పాయింట్ అన్నమాట. అది అక్కడ చెప్పింది. స్వరూప వ్యతిరేకతత్వేపి బ్రహ్మణ అనాప్యత్వం, స్వరూపానికి భిన్నమా అన్నట్లుగా అనిపించినా సరే బ్రహ్మమును పొందవలసిన పని లేదు. తెలుసుకోవలసిందే అయ్యింది, పొందవలసిన విషయమో కాదు. అదొక పాయింట్. బ్రహ్మణ అనాప్యత్వం సర్వగతత్వేన నిత్యాప్త స్వరూపత్వాత్ సర్వేణ బ్రహ్మణ ఆకాశస్యేవ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అదే పాయింట్ అన్నమాట. అందుకనే వాళ్ళు చెప్పేదానికి ముందుగా మనం అట్లాగా వ్యాఖ్యానం చేసుకున్నాం. జీవుడు అనుకున్నా సరే ఆ సర్వవ్యాపకం కంటే జీవుడు వేరుగా లేడు అనే విషయమే ఇక్కడ చెప్తున్నాడు. సర్వగతత్వేన, సర్వగతమైంది బ్రహ్మము. సర్వగత అంటే సర్వస్మిన్ గత, అంతటా అన్నింటా ఉన్నది, అంతటా ఉన్నది. బాహ్యాభ్యంతరములు వ్యాపకమయ్యే ఉన్నది. అది నిత్య ఆప్త స్వరూపత్వాత, నిత్యాప్త స్వరూపం అది. నిత్యము ప్రాప్త స్వరూపమే. బ్రహ్మమును పొందవలసిన పని లేదు, నిత్య ప్రాప్తం అది. మన స్వరూపమై ఉంది, అణువులుగానే ఉంది, అణువుల్లోనే ఉంది, అంతటా ఉంది. కాబట్టి నిత్యాప్త స్వరూపమై ఉంది. నిత్యాప్త స్వరూపత్వాత అందరికీ, కొంతమందికి కాదు, అదే సర్వేణ నిత్యాప్త స్వరూపత్వాత అందరిచే అది పొందింపబడే ఉన్నది. అందరూ అదే అయి ఉన్నారు.
కాబట్టి బ్రహ్మము అందరి స్వరూపముగా ఉన్నది. ఆకాశస్యేవ, ఆకాశం వలె. దానికి దృష్టాంతం చూడండి. ఆకాశం వలె, ఆకాశం వలె అందరి స్వరూపమైంది, అందరి ఎందుంది, అది నిత్య ప్రాప్తమయ్యింది, అది సర్వగతమయ్యింది. అందుకనే నువ్వు దాన్ని తెలుసుకోవలసిందే గాని పొందవలసింది లేదు. తెలుసుకోవలసిన విషయమే ఉంది, పొందదగిన విషయం మాత్రం కాదు అన్నమాట. ఎప్పటికైనా బ్రహ్మమును తెలుసుకునే విషయమే గాని పొందదగిన విషయము కాదు. ఒకటి నాపి, అందుకనే ప్రాప్తం కాదు, నిత్య ప్రాప్తం. దాన్ని పొందేది కాదు, దాని జ్ఞానమే పొందాలి మనం. అది నువ్వు అయ్యా ఉన్నావు. ఆభరణం బంగారు అయ్యింది, ఆభరణం బంగారు అయ్యింది, ఆభరణం అనుకుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటి? బంగారం పొందాలా, ఆ బంగారం అని తెలుసుకోవాలా? బంగారం అని తెలుసుకోవాలి. అది మట్టి అయ్యింది, కుండ మట్టి అయ్యింది. మట్టిని పొందవలసింది అవసరం లేదు, మట్టిని తెలుసుకోవడమేగా ఆ మాట అన్నమాట దీంట్లోకి వచ్చింది. అందువల్ల నిత్యాప్త స్వరూపమైంది. అందుకని బ్రహ్మమును తన స్వరూపమే అయినా సరే అది పొందదగినది మాత్రం కాదు, తెలుసుకోవలసినదే ఉన్నది, తెలుసుకోవలసిన విషయమే. అందువల్ల పరమాత్మను మనం తెలుసుకోవాలా, పొందాలా? పొందాలి అనుకునేవాడిది ఎక్కడి నుంచి పొందుతావు అని పొందే పాయింటే లేదు. అది పొందే పాయింటే లేదు, తెలుసుకునే పాయింటే ఉంది. తెలుసుకునే విషయమే ఉంది, పొందే విషయము లేదు. ఇది మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మనము అంతేకాదు కదా, తెలుసుకునే దానిలోనే మనిషికి తృప్తి, సంతోషము, అనుభవము, జ్ఞానము ఉంది. పొందవలసిన దానిలో ఉంటుంది. పొందాలనుకోండి ఈ నామరూపాలను వదిలేయాలి. ఇప్పటికిప్పుడే నామరూపాలనే వదిలేసారు. ఎందుకంటే కొండ నేను మట్టిని పొందాలి అంటే అది ఆల్రెడీ తొక్కుతున్నాడు, మట్టినే తొక్కుతున్నాడు వాడు. మిషన్లో వేసో దేనిలో వేసో గానుగో పెట్టి తొక్కుతున్నాడు మట్టిని మెత్తగా. ఈ కొండ అంటే నేను మట్టిని ఎప్పుడు చేరుకుంటాను, దాంట్లో పడు తొక్కుతాడు. ఇప్పుడు కూడా నువ్వు మట్టి అని చేసుకో, నువ్వు దాని అట్లా నువ్వు ఎందుకు ఆలోచన చేస్తావు? మట్టి కదా నువ్వు. ఇప్పుడు నువ్వు దానిలో పడి మట్టి అవుతావు, ఇప్పుడు ఉండే మట్టి అవుతావు. ఎందుకమ్మా ఇంట్లో ఆలోచన చేస్తావు? నువ్వు దాంట్లో పడ్డావా మట్టే, ఇప్పుడు ఇక్కడ ఉన్నా మట్టే. కార్యరూపంలో ఉండేటప్పటికి మట్టే. నువ్వు హెచ్చు తక్కువలు ఏం లేదు, దాంట్లో పడినా నువ్వు మట్టే. కాబట్టి ఇక్కడ ఉన్నా మట్టే, నవద్వారపురంలో ఉన్నా బ్రహ్మమే, ఈ పంచభూతాల్లో విలీనమైన బ్రహ్మమే. నీకు మంచిగా దగ్గరగా ఉండేది జ్ఞానమే కదా. జ్ఞానం పొందు, జ్ఞానాన్ని పొందాలి. అంతేగాని బ్రహ్మమును పొందవలసిన పని ఎందుకో? నువ్వు బ్రహ్మమే కదా. కాబట్టి దశముడు అని తెలుసుకోవాలి, బ్రహ్మమని నేను బ్రహ్మమని తెలుసుకోవాలి. అంతేగాని బ్రహ్మము అవ్వాలని మాత్రం ఎందుకు అనుకుంటావు? అసలు కాకపోతే కదా. అట్లా అనమాట. అందుకని నాపి అయ్యేంతవరకు అయింది. సర్వగతత్వేన నిత్య స్వరూపత్వాత సర్వేణ, సర్వేణ అంటే అందరికీ కూడా నిత్య ప్రాప్త స్వరూపమైంది, సర్వగతమైంది. ఉదాహరణకి ఆకాశం లాగా బ్రహ్మం అందరి స్వరూపమైంది, అందరి ఎందున్నది, అందరూ అదే అయ్యున్నారు. ఎక్కడ కూడా బ్రహ్మము లేకుండా లేదు. ఆకాశం వలె మాయాభ్యంతరములై ఉన్నది. ఇది ఇప్పుడు మిగిలింది సంస్కారం. చూసారు, ఉత్పత్తి అయ్యేది కాదు, ఆప్యమో పొందవలసిన పని లేదు.
చూసారా, ఉత్పత్తి అయ్యే వస్తువు కాదు. ఉత్పత్తి అయ్యే వస్తువులు లోకంలో చూస్తున్నాము, నిత్యంగా లేదు, అవన్నీ నశించిపోతున్నాయి. అందువల్ల బ్రహ్మము ఉత్పత్తి అయ్యేది కాదు. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది కూడా ఉత్పత్తి అయ్యేది కాదు. బ్రహ్మజ్ఞానం పుట్టించుకునేది కాదు. అది బ్రహ్మజ్ఞానం చెప్పించుకునేది. పుట్టించుకునేదే చెప్పించుకునేది గురువుల దగ్గర కూర్చొని వినేది. అలాగ పొందదగినది కాదు, తెలుసుకోదగినది. ఈ 2 పాయింట్లే. ఇప్పుడు 3వ పాయింట్ సంస్కరింపబడేది కూడా కాదు బ్రహ్మము, మోక్షము అని. నాపి సంస్కార్య మోక్ష, అది నాపి సంస్కార్య మోక్ష, సంస్కార్య అపి మోక్ష. మోక్షము సంస్కరింపబడేది కూడా కాదు. శుద్ధీకరణం అంటాం. సంస్కారం అంటే శుద్ధీకరణము, మురికిని పోగొట్టుట, దాంట్లో మెరుపుని తీసుకురావుట, మురికిని పోగొట్టుట, మెరుపుని తీసుకొచ్చుట అనేది కూడా లేదు. జీయన అప్పుడు ఆ జీయాలంటే మనం కాళ్ళు చేతులు ఆడించాలి, అట్లా అన్నమాట. ఇప్పుడు మనము బట్టను ఉతుక్కోవాలంటే 2 చేతులను సబ్బు పెట్టేసి సర్ఫ్లో బట్టలు వేసేసేసి 2 చేతులు ఇలా పెడితే చాలు, ఉతికేస్తుందా? మిషన్ కూడా ఆ పని చేయదు, గిరగిరగిరగిర తిరుగుతుంది. అది అర్థమైందా? గిరగిరగిర తిరుగుతుంది. ఇంకా దాంట్లో ఏమి సిస్టమ్ పెట్టి ఉంటాడో అవన్నీ కలిపి ఇట్లానే సిస్టమే ఉంటుంది. అట్లా వాషింగ్ మిషన్లో ఏం సిస్టమ్ ఉంటుంది? మనం పూర్వం నూతి దగ్గర చెరువుల దగ్గర కూర్చొని ఇట్లా నేవలేం కదా, ఆ సిస్టమే దానిలో ఏడ్చింది. కొత్త సిస్టమ్ ఏం లేదు దాంట్లో, అంటే మన చేతులు చూసి వాడు కనిపెట్టాడా, లేకపోతే వాడిని చూసి మన చేతులు ఇట్లన్నాయా? పూర్వకాలం బండకేసి బాధ్యవి, తర్వాత బండకేసి బాధేదానికి అపార్ట్మెంట్లో వీలు లేదు కాబట్టి దుడ్డుకారం ఒకటి తెచ్చుకోండి, టపటపా కొడితే 2 చేతులు మాత్రం కదిలించాల్సిందే. 2 చేతులు కదిలించాలి, బండకేసి నూకాలి, కర్ర పెట్టి దంచాలి. ఈ పనే అది అంత పని చేయలేక అది ఊరికే మిషన్లో అట్లాడేది. ఇది సంస్కారం అంటే. నువ్వు నిఘర్షణ చేయకుండా, అద్దం చూడకుండా అద్దం మీద దుమ్ముబాదు, బ్రష్ పెట్టి ఏది పెట్టి తోమకుండా సామాన్లకి మెరుపు రాదు. ఏ సామాన్ ఒంట్లో అయినా సరే ఈపులో కూడా చేయి పెట్టకుండా ఉంటే అట్లాగే పేరుకుపోద్ది. కాళ్ళు చేతులు అన్ని పాయింట్స్ అన్నీ శుభ్రంగా రుద్దితే తప్ప మురిగిపోదు. సంస్కారం అంటే అది బట్టకున్న మురికి కానీ, ఒంటికున్న మురికి కానీ, సామాన్లకున్న మురికి కానీ, ఇంట్లో ఫ్లోర్కున్న మురికి కానీ, ఆ సందులు గొంతుల్లో ఉండే మురికి కానీ, ఏదైనా నిఘర్షణ చేయకుండా అది దాంట్లో మెరుపు రాదు. నిఘర్షణాత్ ఏవా, దాంట్లో భాస్వరత్వం మెరుపు వస్తుంది. అట్లాగా ఇక్కడ నిఘర్షణ చేయాలంటే 2 అవయవాలు ఉండాలి. 2 అవయవాలు ఉంటేనే నిఘర్షణ జరిగేది. 2 పాటలు ఉండాలి. చెయ్యి ఉండాలి, బట్ట ఉండాలి, చెయ్యి ఉండాలి, పాత్ర ఉండాలి, చెయ్యి ఉండాలి, ఫ్లోర్ ఉండాలి, చెయ్యి ఉండాలి, ఏదో వస్తువు ఉండాలి. అప్పుడు నిఘర్షణ చేయగలుగుతావు. ఇక్కడ అవయవాలతో కూడుకున్నది కాదు కదా ఆత్మ, అవయవాలతో కూడుకున్నది కాదు కదా నువ్వు దాన్ని సంస్కరించుకునేదానికి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒంటి మీద అయినా చేయి పెట్టి రుద్దుకోగలుగుతావు, కానీ మనసు మీద ఏం పెట్టి రుద్దుతావు? అక్కడ ఎవడున్నాడు? అక్కడ మనసు మీద కేవలం దుర్భావాలు ఉంటాయి, కానీ దాంట్లో విపరీత భావాలు ఉంటాయి. విపరీత భావాలకి ఏం చేసిన, విపరీత భావాలని నెగేట్ చేసేదండి సద్భావాలు ఇవ్వాలి.
విపరీత భావాలు ఉన్నది నేను జీవుడని, దానికి ఆపోజిట్ గా ఉండేది ఏమిటి? నువ్వు సత్స్వరూపుడివి అని చెప్పారు. అసత్ అన్నావు సత్ అన్నావు, అనాత్మ అన్నావు ఆత్మ అంటావు. ఇట్లాగా దీనికోసం నిఘర్షణ ఏముండదు, సంస్కారం ఏముండదు, దానికి అవిద్యా నివృత్తి చెయ్యాలి. అవిద్యా నివృత్తి అనేది కర్మ కాదు, అది జ్ఞానము. కాబట్టి ఇక్కడ నువ్వు నిఘర్షణ అనేటువంటిది, తోమేది, ఉతికేది, ఇవన్నీ శుభ్రపరిచేది, ఇవన్నీ కూడా సంస్కారము అంటావు. అది భౌతిక పదార్థానికి చెందినటువంటిదే కానీ ఇక్కడ మోక్ష విషయం అనేటువంటిది అవిద్యా విషయము, భ్రాంతి విషయము, తప్పు తెలివి. ఈ తప్పు తెలివికి నువ్వు కావలసినటువంటిది కర్మ కాదు, జ్ఞానము. అందువల్ల ఇక్కడ లోకంలో చేసేటువంటి సంస్కారాదులు ఏదైతే ఉంటుందో, రుద్దడమో తోమడమో ఇట్లాంటివన్నీ ఇక్కడ చెల్లుబాటు కావు అని చెప్పాలి కదా. దానికి చెప్తున్నాడు, నాపి సంస్కార్య మోక్ష, సంస్కరించుకునేది మోక్షము కాదు. సంస్కరించుకునేది మోక్షం. సంస్కారానికి తోముడు ఉంటుంది, ఉతుకుడు ఉంటుంది, ఇక్కడ లేదు. ఏన వ్యాపారం అపేక్షతే అపేక్షేతే, ఏన వ్యాపారం అపేక్షేత. ఎందుకయ్యా అంటే ఆ కారణం చేత, ఏన అంటే ఆ కారణం చేత వ్యాపారం నిఘర్షణం, తోమడం. వ్యాపారం అంటే కర్మ వ్యాపారం, కర్మ వ్యవహారం, కర్మ వ్యవహారం, ఉతకడము, తోమటము, రుద్దడము ఇట్లాంటివి. వ్యాపారం అపేక్షిత, దానికి వ్యాపారం కావాలి, రుద్దేది కావాలి అన్నమాట. సంస్కారోహి నామ, ఇప్పుడు చెప్తున్నాడు వివరంగా శంకర. సంస్కారోహి నామ సంస్కార్యస్య గుణ ఆదానేన వా స్యాత్ దోష అపనయనేన వా. ఇది ఆయన మంచి చూసారు, మంచి పాయింట్. సంస్కారం అంటే ఎట్లాంటిదంటే ఆ సంస్కారం చేసుకునే కర్మ కొత్త గుణాన్ని తీసుకురావడం అనమాట. అంటే ఇప్పుడు రాగి చెంబు ఉంటుంది, దానికి మెరుపుని తీసుకురావడమే కొత్త గుణం. అది వరకు ఏ ప్రకారంగా అయితే మెరవకుండా ఉండేదో దాన్ని పోగొట్టాలి, ఇప్పుడు మెరిసే గుణం తీసుకురావాలి. బంగారానికి, వెండికి, రాగికి, ఇత్తడికి ఏ విధంగా అయితే అలాగే బట్టలు ఉతకగా దానికి తెలుపు వస్తుంది, అట్లా అన్నమాట. అది సంస్కారం అంటే. సంస్కారోహి నామ, సంస్కారం అంటే సంస్కార్యస్య గుణ, ఈ సంస్కారం వల్ల గుణ ఆదానైన వా శాత, గుణాన్ని, కొత్త గుణాన్ని, నూతన గుణాన్ని తీసుకొస్తుంటాము. దోష అపనయనేనవా, దాంట్లో దోషాన్ని తొలగించటం ద్వారా కొత్త గుణాన్ని, నూతన గుణాన్ని, మెరుపుని తీసుకొస్తుంటాము. ఇదే సంస్కారం అంటే. చూసారా, పాతగా ఉండేటువంటి దోషం పోయింది, కొత్తగా వచ్చినటువంటి మెరుపు అనే గుణము వచ్చింది. ఇదేనా సంస్కారం అంటే? అదంతా భౌతిక ద్రవ్యాలకే ఉంటుంది. ఇక్కడ మోక్ష విషయంలో భౌతిక ద్రవ్యమేమీ నా తావత్ గుణ ఆదానేన సంభవతి. అయితే మరి నా తావత్ ఇచ్చట గుణము రావడం బట్టి సంభవము కాదు. గుణం రాకూడదు, మళ్ళా ఆత్మయందు గుణం రాకూడదు. గుణం వచ్చినట్లయితే అది మళ్ళీ అనిత్యమైపోతుంది, మళ్ళీ అనిత్యమైపోతుంది. అందువల్ల ఒక గుణాన్ని, కొత్త రకమైన గుణాన్ని తెప్పించటము మనసులో, అది మోక్షం అనుకోవద్దు. మళ్ళా గుణం పుట్టిందనుకో మళ్ళీ వికారం చెందిపోతుంది. కొత్త గుణం వచ్చినా వికారం చెందుతుంది, పాత గుణం పోయినా వికారం చెందుతుంది. ఎందుకని ఉతికేటప్పుడు ఎప్పుడైనా సరే మురికిని తీసేటప్పుడు బట్ట పలసపడిపోతుంది. మురికి తొలిగే కొంది బట్టకు ఉండేటువంటి దానికి స్ట్రాంగ్నెస్ పోతుంది, అది నూలంతా మళ్ళీ ఇది వీక్ అయిపోతుంది. అట్లా శరీరం కూడా మందులు వేయిగా ఎన్ని రకాల దీని మీద ఇంజక్షన్లు పొడవుగా మందులు కోతలు గీతలు జరిగి ఉంటుంది కదా శరీరానికి, మొత్తం పోయి ఉంటుంది.
కాబట్టి దానిలో మొదటి శిథిలావస్థ వచ్చేస్తుంది శరీరం అంతా. ఎన్ని రకాల ఇంజక్షన్లు. ఇట్లా భోజనాది వ్యవహారం కూడా శరీరం నాశనం అయ్యేదానికే. భోజనాది వ్యవహారం వల్ల ఏమైంది? అద్యతే అత్యచ ఇది అన్నం తిని 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 నాశనం చేసేసి వస్తాడు. చాలా మంది ఏమనుకుంటారు, తాగి తాగి నాశనం అయిపోయాడు అన్నాడు. తిని తిని నాశనం అవ్వాలా? మందులు తిని తిని నాశనం అయ్యాము, తిండి తిని తిని నాశనం అయ్యాము, తాగి తాగి నాశనం అయ్యాము, బట్టలు ఉతికి ఉతికి బొక్కలు పడ్డాయి. ఏం ఏం కాకుండా ఏముంది? ఇళ్ళంతే, సామానంతే, ఒళ్ళంతే, ఏదైనా అంతేనయ్యా. ఇది సంస్కారం అంటున్నావు కానీ అది సంస్కారం కాదు, వికారం. అది సంస్కారం కాదు, వికారం. తోమి 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 తోమి. అందుకని చాలా మంది, స్వామి మా ఫ్లోరింగ్ ఎట్లా ఉంది, రోజు గడవడం వల్ల పాలిష్ పెట్టినట్టు అయిపోయింది. రోజు నేను తోముతూ ఉన్నాం అనుకోండి, ఫ్లోర్ కడుగుతూ 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 కడుగుతుంటే దగ్గర మెరిసి 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 తర్వాత ఏమైపోద్ది? సన్నగా అయిపోతాయి రాళ్ళని. సన్నగా అయిపోతుంది ఇంత సన్నగా అయిపోయి అట్లా అయిపోద్ది అనమాట. అట్లాగా కాదయ్యా మోక్షము. వికారం చెందిపోద్ది. మోక్షం అనేది ఒక ఘర్షణ వల్ల, నిఘర్షణ వల్ల కొత్త రకమైనటువంటి మెరుపుని తీసుకురావడం, పాతగా ఉండే దోషాన్ని పోగొట్టడం వల్ల అది స్థూల ద్రవ్యం ఏ విధంగా అయితే కరిగిపోతుందో అలాగ మోక్షం అనేటువంటిది కూడా కరిగిపోతే ఇంకేముందే, నిత్యత్వం ఇక్కడ దానిలో. అలాంటిది ఏం కాదు. ఇక్కడ కర్మరహితమైనదే మోక్షం చెప్తున్నాను. సంస్కారో హి నామ సంస్కారస్య గుణ ఆదానేన వా స్యాతో దోషాపనయనేన వా తావత్ గుణ ఆదానేన సంభవతి మోక్ష అన్నమాట. కాబట్టి గుణాన్ని కొత్త గుణాన్ని తీసుకురావడం అనేటువంటిది మోక్షం కాదు అన్నమాట. ఎందుకని చెప్తున్నారు? అనాదేయ అతిశయ బ్రహ్మస్వరూపత్వాత్ మోక్షస్య. కాబట్టి అనాదేయము అతిశయమైనటువంటిది కాదు బ్రహ్మస్వరూపమైన మోక్షము. అంటే దాన్ని కొత్త దాన్ని తీసుకొచ్చి పెట్టేది కాదు, అంతేకాదు అతిశయంగా చేసేది కాదు, అతిశయంగా చేసేది కాదు. అతిశయం అంటే తెలుసు కదా మీకు, కొత్త కొత్త రూపాలు ధరించటము, కొత్త కొత్త రూపాలు తీసుకురావడము, కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి పెట్టడము కానీ కాదు. ఉదాహరణకి ఒకే రంగు మీద ఆ కొత్త రంగు వేస్తే ఎట్లా ఉంటుంది? పాత రంగు ఏమంది విరిసిపోయి ఉంటుంది. మళ్ళా నువ్వు అదే పెయింటింగ్ తీసుకొచ్చి మళ్ళీ దాని మీద వేసినవి, వేసేటప్పుడు కొత్తదంటివి. దీన్ని అతిశయమంటారు. అంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టు, అది కొద్ది రోజుల తర్వాత అది పోతుంది. అట్లాగా అనాదేయ దేనిని పొందేది కాదు, కొత్తగా తీసుకొచ్చేది కాదు, అతిశయాన్ని క్రియేట్ చేయడము కాదు, అతిశయాన్ని తెప్పించడం కూడా కాదు. అనాదేయ అతిశయ బ్రహ్మస్వరూపత్వాతో, బ్రహ్మస్వరూపము అనాదేయము అతిశయము అయినది కాదు. అందుకనే అది బ్రహ్మస్వరూపము మోక్షము, బ్రహ్మస్వరూపమైన మోక్షము పొందదగినది, అతిశయముగా పొందదగినదిగానే కాదు అన్నమాట. అనాదేయ అతిశయ బ్రహ్మస్వరూపత్వాత్ మోక్షస్య. ఇది ఇప్పుడు చెప్తున్నారు. అందుకని నాపి దోషాపనయనేనవా నాపి దోషాపనయనేనా. కాబట్టి దీంట్లో దోషాలే లేవు కదా, ఈ దోషాలు పోగొట్టడం ఎలాగా అంటాడు. దోషాలే లేవే. నిర్దోషం హి సమం బ్రహ్మ అని చెప్పారు కదా గీతలో. దోషములే ఉండవు. దోషాలే ఉన్నదంటే ఆ దోషాలతో ఉండే బ్రహ్మము, ఆ దోషాలు తొలగించినా దోషం ఉంటుంది, దోషం తొలగించినా దోషము ఉంటుంది. దోషం పోదాం, దోషము తొలగించినా దోషం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇంకొక వస్తువు కానీ దాంట్లో పెట్టినాం అనుకోండి, అది ఏదో చేసే తీరుతుంది. ఇంకొక వస్తువు దాంట్లో తీసుకొచ్చి పెట్టి మనం ఏదో
క్లీన్ చేయాలనుకుంటే వికారం కూడా చెందుతుంది. సబ్బు పెట్టామనుకుంటున్నాం, వికారం కూడా చెందుతుంది. సబ్బు పెట్టి దోషం పోయింది అనుకుంటున్నావా, మరి ఆ బట్ట వీక్ కూడా అయిపోతుంది. అట్లా శరీరం కూడా వీక్ అయిపోతుంది. అందుకని దోష అపనయనము చేయవలసింది లేదు. ఎందుకంటే దోష అపనయనం పేరుతో ఉదాహరణకి ఎప్పుడైనా సరే బంగారానికి వాటికి మెరుగు పెడుతున్నామంటే తరుగు కూడా ఉంటుంది, తరుగు కూడా ఉంటుంది. అందుకనే నిర్వయంలో ఇట్లాంటి పనులన్నీ చేస్తే దానికి దోషాలు కూడా వచ్చేస్తాయి. అందువల్ల కరెక్ట్ కాదని అని చెప్తాడు. ఎందుకని అలా అన్నారు మీరు? చూడు, నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపత్వాత్ మోక్షస్య, మోక్షము నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపమై అన్నది కనుక అన్నాడు. మోక్షము నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపము. మోక్షం అనేటువంటిది నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపము, నిత్యమైన శుద్ధమైన బ్రహ్మస్వరూపమైనది మోక్షము. అందువల్ల దానికి ఏదో తీసుకొచ్చి కొత్తగా పెట్టవలసింది లేదు, అతిశయాలు తీసుకురావలసిన పని లేదు అనమాట. అట్లాంటిది ఏమి లేదు. ఈ ప్రకారం స్వాత్మధర్మ ఏవ సన్న స్థిరోభూతః మోక్షః క్రియయా ఆత్మని సంస్క్రియమాణే అభివ్యజ్యతే యథా ఆదర్శే నిదర్శన క్రియయా సంస్క్రియమాణే భాస్వరత్వం ధర్మః ఇతి చేత నా పూర్వపక్షి అడుగుతాడనమాట. తర్వాత ఇది ఒకటి చెప్పుకొని ముందుకెళ్దాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, చూడండి ఇక్కడ స్వాత్మధర్మ, స్వాత్మ స్వరూపమే అయింది మోక్షము స్వరూపమే అయ్యున్నది. స్వాత్మధర్మ ఏవసన్న తిరోభూత మోక్ష, అది స్వాత్మ స్వరూపమైంది, అది తిరోభూతమైపోయింది, మాయమైపోయింది మోక్షము. అందువల్ల మరలా ఏం చెయ్యాలంటే క్రియయా ఆత్మని ఏదో ఒక రకమైన సంస్కారం అనే క్రియల ద్వారా ఆత్మయందు కొత్త రకమైన సంస్కారం తీసుకురావాలి. సంస్క్రియమాణే, అప్పుడు మళ్ళా కొత్త రకమైన సంస్కారం చేసినట్లయితే దాంట్లో భాస్వరత్వం మెరుపులు వస్తాయి. భాస్వరత్వం ధర్మ ఇది చేతో అన్నాడు. సంస్క్రియమాణే అభివ్యజ్యతే. ఇవన్నీ పూర్వపక్షి అంటున్నాడు అనమాట. స్వాత్మధర్మమే అయినా సరే తిరోభూతమైపోయిందబ్బా మోక్షము. ఈ మధ్యకాలంలో మోక్షము మాయమైపోయింది. మళ్ళా దాన్ని ఇట్లాంటి సంస్కారం అనేటువంటి క్రియల ద్వారా ఆత్మయందు సంస్కారం అనే క్రియల ద్వారా సంస్కరించుకొని శుద్ధీకరణం, మళ్ళీ సంస్కరించుకొని అభివ్యజ్యతే, అట్లా సంస్కరించుకున్నట్లయితే మళ్ళా అభివ్యక్తం అయిపోతుంది, మళ్ళీ దాని ప్రకాశం బయటకు వస్తుంది. ఎట్లాగైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మళ్ళా మనం లిఫ్ట్ చేయించుకుంటాం కదా చర్మాన్ని, అట్లాగా అర్థమైందా? ఏదో ముడతలు పడిపోయాయి, మళ్ళీ డల్గా ఉంటుంది. ఏది స్కిన్ ఎవరో డల్గా ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, అది తోమి దాన్ని మళ్ళీ అప్ షైనింగ్ తీసుకొస్తారు. మళ్ళీ అట్లాగా ఆత్మ లోపలికి కూలిపోయింది, లేకపోతే డల్గా అయిపోయింది. మళ్ళీ ఇలాంటి సంస్కారమైన క్రియల ద్వారా, లేకపోతే శ్లోకాల పఠనం ద్వారా, స్తోత్రాల పఠనం ద్వారా, లేకపోతే ధ్యానం ద్వారా దాన్ని మళ్ళీ షైనింగ్కి తీసుకురావాలయ్యా. తిరోభూత మోక్ష
ఎప్పుడో ముందు ఎన్నేళ్ళ క్రితం పొందే మోక్షం అంటే 30 ఏళ్ల క్రితం పొంద 30 ఏళ్ళకి అది డల్ అయిపోయినట్టుంది. మళ్ళీ ఏది మీరుగా పిండి అప్పుడెప్పుడు పట్టు చీర కొన్నాను, దానికి మళ్ళీ పాలిష్ చేయించాలి అని పాలిష్ చేద్దామా ఏంటి? ఆత్మనే మళ్ళీ తిరోభూతం అయిపోయింది మోక్షము, మళ్ళీ దాన్ని పాలిష్కి ఇచ్చి క్రియయ ఆత్మని ఇట్లాంటి క్రియల ద్వారా ఆత్మ యందు కొత్త రకమైనటువంటి సంస్కారాలని తీసుకొచ్చి అది అభివ్యజ్యతే మళ్ళీ షైనింగ్ లో కొత్తది. దానికి దృష్టాంతం కూడా చెప్తాను చూసుకో అంటున్నాడు. ఏమరా దృష్టాంతం చెప్పంటే యథా ఆదర్శే అద్దము దుమ్ము ధూళి పట్టుకొని ఉన్నది. నిఘర్షణ క్రియయా దాన్ని రుద్దటం అనే క్రియ ద్వారా నిఘర్షణ క్రియయా సంస్క్రియమానే మళ్ళా సంస్కరించుకొని దానిలో మళ్ళా ప్రకాశకత్వం అనేది భాస్వరత్వం అనేది మెరుపు అనేటువంటి ధర్మాన్ని తీసుకువచ్చినట్లు కదా అంటాడు పూర్వపక్షి. అట్లా తీసుకొచ్చినట్టు ఆత్మయందు అది డల్ అయిపోయింది, మళ్ళీ ఆత్మని మళ్ళీ అప్పు చేయించాలి, పైకి తీసుకురావాలి, దాని ప్రకాశము షైనింగ్ గా తీసుకురావాలి. అట్లా పట్టు చీరలు పాలిష్కి ఇచ్చినట్టుగా అట్లా కాదయ్యా అన్న, అట్లా అనద్దు అట్లా భావించుకోవద్దు అంటున్నాడు అన్నమాట. దాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఆత్మధర్మ ఏవ సనతిరోభూత మోక్షక్రియ ఆత్మని క్రియ సంస్క్రియమాణే అభివిజ్యతే యథా ఆదర్శే నిఘర్షణ క్రియ సంస్క్రియమాణే భాస్వరత్వం ధర్మ ఇది చేతున్నా క్రియాశ్రయత్వే అనుభవతే. సంస్కార విషయంలో చెప్తున్నారు అనమాట. సంస్కరించుకోవాలి ఆత్మని. సంస్కరించుకుంటే అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది అంతఃకరణంలో. ఇన్ని రోజులను మననం చేయలేదు, ఇన్ని రోజులను పుస్తకం తీసుకోలేదు, అందుకనే డల్ అయిపోయింది, సైడ్ అయిపోయింది, మళ్ళీ పైకి తీసుకురావాలి. అట్లాగా అన్నప్పుడు నో అది కాదయ్యా, కరెక్ట్ కాదయ్యా అంటాడు. నా క్రియాశ్రయత్వ అనుపత్తే ఆత్మనః క్రియాశ్రయత్వే అనుపపత్తే ఆత్మనః క్రియా ఆశ్రయత్వ అనుపపత్తే ఆత్మనః ఆత్మస్వరూపానికి క్రియ యొక్క ఆశ్రయాన్ని పొందవలసిన పని లేదు, క్రియని తగిలించవలసిన పని లేదు, కర్మను జోడించవలసిన పని లేదు. ఆత్మకు ఎటువంటి కర్మ క్రియాకలాపాలు లేనిది ఆత్మ. ఎందువల్లంటే ఆత్మ సర్వకాల సర్వావస్థలు ఎందో నిరవయమయ్యి నిష్క్రియమై ఉన్నది కాబట్టి, ఇవి నిత్యమై ఉన్నది కాబట్టి దానికి క్రియాకలాపాలతో దానికి పని లేనే లేదు. క్రియ ఆశ్రయత్వ క్రియ యొక్క ఆశ్రయమునకు సంభవించేది కాదు ఆత్మ. క్రియా ఆశ్రయాన్ని పొందవలసిన పని లేదు ఆత్మ. అందుకని నేను నిఘర్షణాది క్రియలు కానీ సంస్కరించేటువంటి క్రియలు కానీ ఆత్మకు అవసరము లేనే లేదు అని కొట్టిపరేసాడు. ఒకే మాటదాం శంకర. క్రియాశ్రయత్వ అనుపపత్తే అంటే అసంభవం. క్రియని ఆశ్రయించవలసిన పని లేదయ్యా ఆత్మకు. ఎటువంటి క్రియాశ్రయములు పొందవలసిన పని లేదు ఆత్మకు. ఎప్పుడో కదా నువ్వు విన్నది ఆత్మ జ్ఞానాన్ని, ఈ మధ్య నువ్వు సాధన చేసుకోవటం లేదు అనవలసిన పని అదేం పోయేదేం కాదు. అట్లా కాబట్టి లోక వ్యవహారాలు ఉన్నాయే ఎప్పుడు అప్డేట్ కావుతూ ఉండాలి. లోక వ్యవహారాలన్నీ అప్డేట్ అవుతున్నారు. భార్య బిడ్డలు బంధువులు వాళ్ళు వీళ్ళు అప్డేట్ అవుతుండాలి. అప్డేట్ కాకపోతే అందుకనే మొట్టమొదటి ఫోన్లు చేసి కనుక్కుంటుంటాం, బాగున్నారా అని టీవీల్లో కలుస్తుంటాం. అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటుంటాం. లేదంటే మూల పడిపోతారు బంధువులందరూ. అసలు మాట్లాడటమే లేదు, నువ్వెవరో నేనేదో పోయిందంత. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా అప్డేట్లు చేసుకుంటుంటారు. ఇక్కడ ఆత్మ అప్డేట్ అవ్వాల్సిన పర్లేదు, ఎప్పుడు ఆ జ్ఞానం స్వరూపమై ఉంది అట్లా.
యదాశ్రయ క్రియా తమ్ క్రియ యదాశ్రయ క్రియా ఉందా కామ తమ్ అవికుర్వతి నా ఏవ ఆత్మానం లభతే. ఇప్పుడు చెప్పలా నేనా ఎక్కడ ఏ ఆశ్రయంలో క్రియ పుట్టిస్తారో ఆ ఆశ్రయాన్ని చేరిచే ఊరుకుంటుంది. అందువల్ల బట్ట మీద సబ్బు పెట్టినామంటే ఆ బట్టకు వికారం చెందాడు. సరుకులో చేయబెట్టినా సరే గరుకొచ్చేస్తాడు. సరుకులో చేయబెట్టో గరుకు వస్తుంది చేతికి. అండ్ బట్ట మీద నువ్వు ఏమన్నా సరే బ్లీచింగ్ వేయి సబ్బు వేయి పెట్టు దానికి వీక్ మార్పు వచ్చేస్తుంది. అట్లాగా ఏ ఆశ్రయంలో నువ్వు క్రియను పుట్టిస్తావో క్రియను తగిలిస్తావో ఆ ఆశ్రయం కూడా వినాశం అయిపోతుంది. అందువల్ల ఆత్మను ఏమన్నా వికారం చేస్తావో నువ్వు అది నిర్వయం కదా, నిత్యమైనది కదా. దానిలో నువ్వు ఒక క్రియను పుట్టించినావంటే ఆ ఆత్మకు చేటు కలుగుతుందిరా. అట్లాగే ఎలా కుదురుతుంది? దాన్ని వికారపరచకుండా ఉండదు. ఆ క్రియ వికారపరిచే తీరుతుంది. అందువల్ల మనసులో కూడా ఏ భావాన్నైనా మనం అభ్యాసపూర్వకంగా చేస్తే మనసు కూడా అలజడైపోతుంటుంది అన్నమాట. మనసులో ఏదో ఒక భావాన్ని పెట్టి ఆ మనసుని శాంతిపరచటం ఉండదో, అలర్జీడైపోతాయి. ఒక భావాన్ని మనసుకి ఇస్తే ఆ భావం వల్ల మనసు డిస్టర్బ్ అయిపోతుంటుంది, వికారం చేస్తుంది. ఏ భావాలు లేకుండా ఉండే మనసే హాయిగా ఉంటుంది. ఒక్కోసారి మనకేముందంటే హ్యాబిచువల్ ఎర్రర్ ఏమవుతుందంటే కాముగా ఉంటే ఎందుకబ్బా నేను కాముగా ఉన్నాను ఏదో ఒకటి చెయ్యాలంటావా మళ్ళీ మనసు అలజడైపోతుంది. అంటే మనకి ఆ కాముగా ఉండే మనసుని అనుభవించేటువంటి మనకి అది లేదు. దాని దృష్టి తెలిస్తే కదా కాముగా ఉండడు ఎందుకో అన్నట్టుగా ఉంటుంది. మనకి ఏం ఉంటే ఏం పోతాయమ్మా. కాముగా ఉండే మనసుని మళ్ళీ ఏదో ఒక తలంపులు పెట్టి దాన్ని చెలింపజేయడం అనేది మీకు అర్థం కాకనే కదా. ఉన్నదాన్ని ఉంచొచ్చు కదా, అలాగే అట్లా అనమాట. ఉన్నదాన్ని ఉంచొచ్చు అట్లా. కాబట్టి ఇంట్లో కూడా అంతే. మనం ఏదైనా కాముగా ఉన్నాం అనుకోండి, ఊరికే ఉండబుద్ధి కాదు, దానికి వెళ్ళి దీనికి వెళ్ళి మళ్ళీ పని పెట్టుకుంటుంటాం. అప్పుడు మీరే పోయి దీంట్లో వేలు పెట్టారండి, ఇది ఎంత పని చేయిస్తుంది మనం. అదే అనమాట. అది అట్లా ఏదో ఒక పని. అందుకని ఏదో దగ్గు వస్తుంది కదా డాక్టర్ దగ్గర పోయినా వాడు ఎంత పెద్దది రాసేసినండి లీస్ట్ అంటాం. దానివల్ల గ్యాస్ అంటాడు, దానివల్ల మన సైడ్ ఎఫెక్ట్లు అంటాడు. మరి చిన్న దగ్గుని కొద్ది రోజులు 2 రోజులు ఓర్చుకోకుండా నువ్వు పోయి వాడి దగ్గర పోతే వాడు ఇంత పెద్ద లీస్ట్ ఇచ్చా. దానివల్ల శ్రమలకు డబల్ అయ్యా. వాడికి ఏమన్నా తెలుసా అంటే మీ పుస్తకంలో ఉండేవన్నీ రాసేసినని నేను అంటాడు. వాడు చదువుకున్నవన్నీ దాని మీద వాడికి ఏమన్నా తెలుసా? ఓపిక పట్టచ్చు కదా. ఏదో ఒకటి చెయ్యాలండి అంతే. అందుకనే డబ్బులు ఉన్నది కదా అని మనం కొనుక్కు తిన్నట్టుగా డబ్బులు ఉన్నది కదా అని డాక్టర్ దగ్గర మొత్తం పోకూడదు. అది లేకపోయిందంట. నువ్వు డబ్బులు ఉన్నది కాబట్టి 4-5 వస్తువులు కొనుక్కో, తిను 4 చీరలు కొనుక్కో, 4 ఐటమ్స్ కొనుక్కో. అంటే డాక్టర్ దగ్గర మాత్రం బాగుంది డబ్బులు ఉన్నదని. వాడు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు. అది లేనిపోయిన ప్రయోగాలన్నీ చేయకూడదు. ఓపిక పట్టాలంటే దానికి అది చూపించుకోవాలి, ఇది చూపించుకోవాలి. ఏమన్నా నీ పేరక ఏమన్నా కాచుకోమన్నాడు వాడు. యముడు యొక్క తమ్ముడు. ఇద్దరు కలిపి ఇదే పంతాలో ఉంటారు. వాడి దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు? లేనిపోయినవి అంటే దానికి వెళ్ళిపోవడమే. అర్థమైంది? ప్రతి దానికి వెళ్ళిపోతే ఏమవుద్ది? కాబట్టి డబ్బులు ఉన్నాయంటే నువ్వు షాపింగ్ చేసుకో అంతే. డబ్బులు ఉన్నాయి కాబట్టి డాక్టర్ దగ్గర మాత్రం పోకూడదు. అర్థమైందా? అట్లా అనమాట. అందుకని వాడేమంటాడు, ముదిరిపోయిన తర్వాత వచ్చిన రోగం అంటాడు. నువ్వు కూడా మొదలు పెట్టేదానికే కదా ఉండేది. ఏమన్నా చేసేది అనుకున్నావా? నువ్వు 16 ఏళ్ళు వెనక్కి పంపించావు కదా, ముందుకే తీసుకెళ్తావు. ఇంకా
నువ్వు చేసే పని అంతేనయ్యా. అందుకే కాబట్టి ఈ ప్రకారంగా డబ్బులు ఉన్నాయని షాపింగ్ అయినా చేసి, కానీ డబ్బులు ఉన్నాయని మన డాక్టర్ దగ్గరికి మాత్రం పోతే వాడు ఒకటి పోయి ఇంకోటి చెప్తూ ఉంటాడు. అది కాబట్టి కాముగా ఉండే మనసు నీది ఎట్టుకొట్టకూడదు. అలాగా ఆత్మ యందు క్రియాకలాప వ్యవహారములు చేయవలసిన పని లేదు అని చెప్పేస్తున్నాడు. అందువల్ల యథాశ్రయ క్రియ, ఏ ఆశ్రయంలో క్రియను పుట్టిస్తామో ఆ ఆశ్రయాన్ని చెరచకుండా ఊరుకోండదు, దాన్ని కిలికి పెట్టేస్తుంది అనమాట. అందుకో చెప్తాడు తమ్ అవికొర్వతి, దాన్ని వికారపరచకుండా ఉండదు. నా ఏవో ఆత్మానం లభతే, కాబట్టి నీ ఆత్మ వికారమైపోతుంది అయ్యా. నువ్వు దాంట్లో వ్యవహారం పుట్టించుకో, కర్మ పుట్టించకూడదు, కర్మని దానికి అప్లై చేయకూడదు. కర్మని అప్లై చేసినావా నీ ఆత్మ వికారం చెందుతుంది. అందుకనే ఇది ఎట్లాగా అన్వయం చేస్తారు స్వామి అన్నారనుకో, చక్కగా వేదాంతి గురువు దగ్గరికి పోతే ఏమో ఆయన వివేకం కలిగిస్తాడు. నువ్వు వేదాంత గురువు దగ్గరికి పోకుండా దుఃఖము, బాధలు, సమస్యలు అని కర్మేశ్వరి దగ్గరికి పోయేటప్పటికి వాడు క్రియ పుట్టించేస్తాడు. అర్థమైందా? క్రియ పుట్టించేస్తాడు వాడు దాంట్లో. అందుకని ఏమవుద్దంటే ఇప్పుడు ఉన్న రోగం జానక పెద్ద రోగం వచ్చి కూర్చుంది నీకు. అందుకే ఏముంది, చిన్న సమస్యకు వేరండి వాడు పెద్ద కర్మకాండంతా చెప్పేశాడు, నాకు ఏమేమో చెప్పేశాడు అని చెప్తావు. అదే మంచి గురువు దగ్గరికి పోయినావు, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి పోయినావు, తత్వవేత్త దగ్గరికి పోయినావు, వివేకం చేసుకోమ్మా, అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ఆగమాపాయనం అనిత్యాహ అని చెప్పేవాడు కదా. నువ్వు పోయి ఆయన దగ్గరికి పోయేటప్పటికి ఇంకా దానిలో వికారం చేసేసినాడు, కర్మ పుట్టించేసాడు. అప్పుడు నీకు ఇదివరకు ఉండేటువంటి దుఃఖం కంటే కూడా ఇంకా అధిక దుఃఖమై కూర్చుంది. అది చెప్తాడు నా ఏవం ఆత్మానం లభతే అవికొర్వతి. అందువల్ల తమ్ అవికొర్వతి, వికారపరచకుండా నా ఏవ ఆత్మానం లభతే, నువ్వు ఆత్మని పొందలేవు. అందుకని ఇది ఎక్కడ ఇది నిజమయ్యేది? కర్మశుల దగ్గర. నీకు కించిత్ దుఃఖము, కించిత్ సమస్య ఉంది అంటే సరైనటువంటి తత్వవేత్తల దగ్గరికి పోతే నీకు ఉపాయం చెప్పేసేవాళ్ళు. నువ్వు పోయి వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు వాడు ఇంకా లేకపోవడం మీకు తగిలిచేటప్పటికి నీకు ఇంకా వికారం అయిపోయింది, నీకు ఇంకా వికారం జరిగిపోయింది అనమాట. అది చెప్తాను. ఏ ఆశ్రయంలో అయితే క్రియను కలిగిస్తావో ఆ ఆశ్రయంలో అది వికారపరచకుండా నువ్వు ఆత్మని పొందలేవు. అప్పుడు నువ్వు కర్మకాండలో చేరిపోయావు సమస్యల కొరకు. అది నిన్ను ఇంకా బిగించి పెట్టినాడు వాడు, నీకు ఇంకా బిగించేశాడు అట్లా అనమాట. యద్యపి యదాత్మా స్వాశ్రయ క్రియా విక్రియత, స్వాశ్రయ క్రియయా విక్రియత లేదా చెప్తాను. యదాశ్రయ యద్ ఆత్మ క్రియయా విక్రియత నిత్యత్వం, ఇదేనా ఉందే? యద్ ఆత్మ క్రియయా విక్రియత అనిత్యత్వం ఆత్మనః ప్రసజ్యేత. అది ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ యద్ ఆత్మ స్వాశ్రయ క్రియయా విక్రియత అని ఉంది. కరెక్టే, అది అయినా కరెక్టే. యదాత్మ స్వాశ్రయ, ఏ ఆత్మ అయితే తనలో క్రియలు కలిగించుకున్నట్లయితే, తనలో క్రియలు పుట్టించుకున్నట్లయితే విక్రియేత, వికారం చెందుతుంది. అప్పుడు ఏమవుతుంది? అనిత్యత్వం ఆత్మన ప్రసజ్యేత. అప్పుడు ఆత్మలో ఏమొచ్చేసింది? అనిత్యత్వం వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, యద్యాత్మ, ఇది ఆత్మ, యద్యాత్మ స్వాశ్రయ క్రియయా విక్రియత అనిత్యత్వం ఆత్మనః ప్రసజ్యేత. అది చిన్న దుఃఖం ఉందని పోయినావు కర్మకాండలోకి, వాడు ఎక్కువ దుఃఖం కలిగించేశాడు.
పుణ్యం అంటాడు, పాపం అంటాడు, సాధన అంటాడు, యజ్ఞం అంటాడు, వామం అంటాడు, ముంచేశాడు నిన్ను. అదే పోయి నువ్వు శ్రవణం చేసుకుంటూ ఉన్నావు అనుకో, చక్కగా నీకు మంచి వివేకం కలిగి హాయిగా గట్టు మీద కూర్చున్నాడు. ఇప్పుడు వాడు నిన్ను దించినాడు, దాంట్లో కర్మకాండలను దించేసేసి ఇప్పుడు కూడా నీకు ఆరాటం పోనే పోలే. ఇంకా చెయ్యి 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 మానేదానికి వెళ్ళాడు. అట్లా అనమాట. దాంట్లో కూర్చున్నావు ఇప్పుడు అనమాట. అట్లా యది ఆత్మ శ్వాసరి విక్రియేత అనిత్యత్వం ఆత్మన ప్రసజ్యత. ఇప్పుడు ఏమైంది? నీ ఆత్మ అనిత్యమైపోయింది. పుణ్యం అంటావు, పురుషం అంటావు, పాపాత్ముడు అంటావు, నేను ఆ పాపాలు పోగొట్టుకోవాలి, ఇంకా ఇంకా గొడవ పెరిగిపోయింది అనమాట. అందుకనే ఆత్మయందు ఎటువంటి క్రియాకలాపములు లేవు, దానికి చేయవలసిన పని లేదు, తెలుసుకోవలసిన పనే ఉంది. నువ్వేంటి చేసేదానికి వినవు, చేసేదానికి పోతే తెగేది కాదు, చేసేదానికి పోతే తెగదది. తెలుసుకున్నావు అనుకో నీకు వెంటనే వేదార్థం తెలుసుకుంది. అందువల్ల సదసద్వివేకం చేసుకోవాలి. కానీ ఆ ఆత్మానాత్మ వివేకం చేసుకునే వాడి దగ్గరికి పోకుండా ధర్మాధర్మాలు చేసేవాడి దగ్గర పోయినావు, పుణ్య పాపాల దగ్గరికి పోయినావు, నువ్వు బాయ్ తగులుకునే గోతులు పెట్టాడు వాడు. అంతే నువ్వు కూడా దానిలో నుంచి పోయినాడు. పుణ్య పాపాలు తిరిగి ఎందుకు పోయినావు అయ్యా? అది పుణ్య పాపాలతో నిన్నేం చేశాడు? నీ ఆత్మనే వంచన చేసేసాడు. అప్పుడు నువ్వేం చేసావు? ఇంకా చేయలేము, ఇంకా చేయలేము, ఇంకా చేయలేము అని ఇప్పుడు అడిగితే ఇప్పుడు మన బొట్టోళ్ళకి ఈజీయా ఎన్ని జన్మలు ఎత్తాలని ఈ మాట చెప్తుంటుంది. అంటే ఇప్పుడు కూడా తెగేటట్టుగా కనిపిస్తుంది. సదసద్వివేకం దగ్గర పోవాలయ్యా నువ్వు, ఆత్మానాత్మ వివేకం దగ్గర పోకుండా ఇట్లు పోయినావేంటి? ఇలాగ అయిపోయాడు. అందుకని చెప్తాను శృతి, గీతా శాస్త్రంలో అది కూడా చెప్తాను. గీత అవికార్యోయముచ్యతే అయం ఆత్మ అవికారి ఇది ఉచ్యతే. గీతలో ఈ ఆత్మనేమన్నారు వాళ్ళు? అవికారి, వికారం చెందేది కాదు. అవికార్యో యముచ్యతే ఇది చేయవమాదీనే ముచ్యతే ఇది చేయవమాదీనే వాక్యాన్ని బాధ్యేరన్. మరి ఇలా గీతా శాస్త్రంలో చెప్పబడినటువంటిది అయమాత్మ అవికారి అని చెప్పేటువంటిది, అసంగం అని చెప్పేటువంటి వాక్యాలన్నీ బాధింపబడదా? వాక్యాలని నొచ్చుకోదా? నువ్వు చెప్పేది దానిలో క్రియలు పుట్టించాలంటావు, పుణ్యం అంటావు, దాని పుణ్య క్రియలు చేయాలంటావు. ఈ రకంగా ఆత్మయందు క్రియలు కానీ ఆపాదిస్తే అది అవికారి అని చెప్పేటువంటి ఆ యొక్క గీతావాక్యం ఏం కావాలయ్యా? దానికి బాధింపబడదా? ఆ వాక్యాలు నొచ్చుకోవా? దానికి దారి ఏమిటి అని చెప్తాడు. కాబట్టి ఇది చేయమా దీని వాక్యాన్ని బాధ్యేరన్ తస్య అనిష్టం. అది ఎవ్వరికి ఇష్టము లేదు. బ్రహ్మవేత్తలకి, ఆత్మవేత్తలకి, మహర్షులకి ఇష్టం కాని విషయం ఇది. తస్య అనిష్టం, ఇష్టం లేని విషయాలు. ఎవరైనా ఆత్మను పోయి వికారి అంటావా? ఆత్మ పాపంతో నిండుకోనుందంటావా? దాంట్లో ఎన్నో కర్మలు చేయాలంటావా? అది ఎప్పుడు పోతుందయ్యా? అది తప్పు కదా అది అట్లా అనడము. కాబట్టి ఆత్మకి ఎటువంటి దోషాలు గీషాలు ఏమీ లేవని తెలుసుకోవాలి. కానీ అది చేస్తే పోతుంది, ఇది చేస్తే పోతుంది, దాంట్లో ఎందుకు ఇరుక్కున్నామయ్యా? అది అయ్యే పని కాదు. తస్మాత్ న స్వాశ్రయ క్రియాత్మనః సంభవతి. కాబట్టి తస్మాత్ న స్వాశ్రయ క్రియా ఆత్మనః సంభవతి న సంభవతి క్రియా. కాబట్టి ఆత్మయందు, ఆత్మస్వరూపములో, ఆత్మస్వరూపమందు ఎటువంటి కర్మలకి తావు లేదు, క్రియలకి తావు లేదు. ఆత్మయందు ఎటువంటి క్రియలకి తావు లేదు అని చెప్పేసి సంభవతి అన్నమాట. తస్మాత్ నా స్వాశ్రయ క్రియ ఆత్మనః సంభవతి. ఆత్మయందు ఎటువంటి క్రియాకలాపములకు తావే లేదు అని చెప్పేసి ముందుకు పోతున్నాడు.
అన్యాశ్రయాస్తు క్రియాయాః అవిషయత్వాత్ న తయా ఆత్మా సంస్క్రియతే. అన్యాశ్రయాతు అన్యాశ్రయాస్తు అన్యాశ్రయాః తు తు శబ్దం చేత ఆత్మ ఎందు కాదు, వేరే చోట అనమాట. వేరే చోట ఏదైనా క్రియలు చేస్తే చూడండి, అన్యాశ్రయాతో క్రియాయాః అవిషయత్వాత్ న తయా ఆత్మా సంస్క్రియతే. కాబట్టి వేరే చోట సంస్కారాలు చేస్తే, క్రియలు చేస్తే ఆత్మయందు అది పనిచేస్తుంది అనే మాట తప్పు. ఆత్మ దేనికి విషయముగానే కాదు, అవిషయత్వాత్ నతయా ఆత్మ సంస్క్రియతే, ఆత్మ విషయమయ్యేది కాదు. కాబట్టి అలాంటి క్రియాకలాపాలకి ఆత్మ సంస్కరింపబడనే పడదు. అర్థమైందా? అది ఏంటంటే దీనికి దృష్టాంతం చూడండి. ఒకడేం చేస్తాడంటే ఫోన్ చేస్తాడు. ఒక ఆయనకు ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఆయన ఒక మంత్రం చెప్తాడు. మంత్రం చెప్పగానే నయం అయిపోద్ది కదా. అందువల్ల ఇక్కడ కొబ్బరికాయ కొడితే కాశీలో పనిచేస్తుంది. అర్థమైందా? ఇక్కడ నువ్వు కొబ్బరికాయ కొడితే కాశీలో పనిచేస్తుంది, కాశీలో కొడితే మీ ఇంట్లో పనిచేస్తుంది. ఏమయ్యా అవిషయత్వాదయ్యా అన్యాశ్రయాస్తు. ఎక్కడో ఒక చోట నువ్వు ఏదో కర్మ చేస్తే అది ఇంకో చోట పోయి పనిచేస్తుంది అనేది సంబంధమా? ఇది విషయమే కాదయ్యా ఇది. అందువల్ల ఈ టైప్ ఆఫ్ చేసినా సరే లాభం లేనే లేదు. స్వాశ్రయంలో కర్మ చేసినా పని చేయదు, అన్యాశ్రయంలో చేసినా పని చేయదు. అట్లా చెప్తుంటారు కర్మిష్ఠులు. నేను ఇక్కడ కానీ ఏదన్నా చెప్పినానంటే అక్కడ పనిచేస్తుంది. అది ఎట్లా పనిచేస్తుంది? అలాంటప్పుడు మీరు మీ వారిని డాక్టర్ దగ్గర తీసుకుపోకుండానే మీకు కట్టేయడానికి ఆయనకి నయం అయిపోవాలి. అది జరిగే పని. స్వామి నాకు కట్టండి, మా ఆయనకి పని చేస్తుంది, లేకపోతే నా నోట్లో మంది ఇండి ఆయనకి పని ఏమైనా ఏంటి అని చెప్పేసి నువ్వు తింటే వాళ్ళకి కడుపు నిండుతుంది. ఎవరన్నా చెప్పింది ఇవన్నీ. కాబట్టి అన్యాశ్రయాస్తు క్రియాయాః అవిషయత్వ, విషయమే కాదు దానికి ఆత్మ తయా ఆత్మ సంస్క్రియతే. ఈ ప్రకారంగా ఆత్మ సంస్కరింపబడేది కానే కాదు అన్నాడు. ఇట్లా ఇది పీఠాధిపతులు ఏం చేస్తారంటే మెయిన్గా చూడండి ఎంత విడ్డూరం. కాకపోతే ఇక్కడ ఊర్లో వాడేమో హరిజనుడో లేకపోతే గొల్లోడో ఎవరో వాడికి మంత్రోపదేశం చేయాలి ఆ ఊర్లో. ఆయన ఏం చేయాలంటే ఈ పెద్దగా ఉంటాడు కదా, ఈ యొక్క ఒక పౌరోహితుడు ఉంటాడు ఈ స్వామి దగ్గర. ఈయన చెవులో ఓం నమః శివాయ అని చెప్తాడు. గీడు పోయి మళ్ళీ పక్కన ఓం నమః శివాయ అని చెప్తాడు. వాడు పోయి వాడి కింద నాయుడు గారు కమ్మవారు రెడ్డి వారు ఉంటారు, వాటి తోడు ఓం నమః శివాయ అంటాడు. ఆ నాయుడు రెడ్డి అని చేసి ఆ గొల్లడుకు ఓం నమః శివాయ అంటాడు. కుటుంబం ఇట్లా పోయిందన్న మంత్రం. ఎవరి నుంచి? ఈ ముందు మెయిన్ పౌరోహితుడు వాడి చెవుల నుంచి వాడి చెవుల నుంచి లాస్ట్ వాడు ఊపితే ఆ గొల్ల ఒరే నువ్వు డైరెక్ట్ గా ఇదంటే ఈకూడదంట. ఏమిరా ఈ మంత్రం అక్కడ పోయి ఇప్పుడు ఏమైంది చివరికి? మరీ అన్యాయంగా ఉంది కదా ఇది. నువ్వు మరీ అన్యాయం కదా ఇది. ఏమో ఇట్లా చేసి పెట్టారు మీరు. ఈ ప్రకారం చేస్తారు ఈ పీఠాధిపతిలో. మరీ అన్యాయం, దారుణం. ఎవడరా మీకు చెప్పింది ఇవన్నీ? డైరెక్ట్ గా ఇస్తే లేకపోతే పోయి వేరే స్వాముల దగ్గర తీసుకోపోరా మంత్రం, అదేదో ఓం నమః శివాయ. ఈ రకంగా వాడికి ఎవరికి వచ్చి అర్థం వేస్తే వీడికి పని చేయడం ఏంటి, వాడి చెవుల్లో మంత్రం వేస్తే వీడికి పని చేయడం ఏంటి, ఒక ఆశ్రయంలో కర్మ చేస్తే ఇంకొక ఆశ్రయంలో పని చేయడం ఏంటి? ఎవరే చెప్పింది నీకు? అట్లాగా పని చేయదు అని చెప్పేసి శంకర. అలా పని చేయదయా. అన్యాశ్రయాస్తు క్రియాయాః అవిషయత్వాత్ తయా ఆత్మ సంస్క్రియతే అని చెప్పేసి కోట్ పారేశాడు.
అదే పని చేయలేయా. అందువల్ల ఏ క్రియాకలాపాలకి ఆత్మ విషయం కాదు అని చెప్పేసాడు. అందువల్ల అది అవిషయత్వాతో అని అట్లా చూడండి, ఈ ప్రకారం ఉంటారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఇక్కడి నుంచి చెప్తాం. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.